నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. గతంలో ఒక 2 వీడియోలు చేసిన మహారాష్ట్రలో పరిస్థితి ఎట్లా ఉంటుంది, అటవీ ప్రాంతాలు ఎట్లా ఉంటాయి, ఆ గ్రామాలు ఎట్లా ఉంటుంది అని చేసిన. అప్పుడు నేను అయ్యప్ప మాల మీద నుండి అయ్యప్ప మాల విరమణ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా లోపలికి పోదాం. మహారాష్ట్ర కల్చర్ ఎట్లా ఉంటుంది, ప్రజల జీవన విధానం ఎట్లా ఉంది, మహారాష్ట్ర ఎంతవరకు డెవలప్ అయింది, మన తెలంగాణతో పోల్చుకుంటే మహారాష్ట్ర బెటరా లేకపోతే మనం బెటరా లేకపోతే మన ఏపీ బెటరా, ఏది బెటరు, ఏది అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది, దాంతోపాటు అటు ఛత్తీస్గఢ్ ఇటు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాల పరిస్థితి ఏంది, ఇవన్నీ మనం తెలుసుకుందాము. అన్నిటికంటే ముందు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర చిట్ట చివరి తాలూకా అయిన సిరోంచ గురించి మనం తెలుసుకుందాము. సిరోంచ పట్టణము ఇక్కడ దగ్గరలోనే ఉంది. నేను ఇప్పుడు కాళేశ్వరం దాటి ఆ బ్రిడ్జ్ దాటి మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయినా. ఇప్పుడు మనం సిరోంచ పట్టణం చూద్దాము. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న మహారాష్ట్ర ఇది. సిరోంచ పట్టణ సమీపంలో కాళేశ్వరం దగ్గర బ్రిడ్జి కట్టింది కదా, మన గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ బ్రిడ్జి నిర్మాణం జరిగింది కదా. ఆ బ్రిడ్జి దాటేసిన ఇక మహారాష్ట్ర చెక్ పోస్ట్ ఉన్నది ఇక్కడ. మన గత వీడియోలో లాస్ట్ వీడియోలో మేడిగడ్డ నుంచి వచ్చే ఒక తొవ్వలో కూడా చెక్ పోస్ట్ ఉంది, ఇక్కడ కూడా చెక్ పోస్ట్ ఉంది. చూద్దాం మహారాష్ట్ర పోలీస్. ముగ్గురు ఉన్నారు అక్కడ పోలీసులు. విషయం ఏంటంటే ఈ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఎక్కువ జనాలు మన తెలుగు వాళ్ళే ఉంటారని తెలిసింది. తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు, తెలుగు ఎక్కువ మాట్లాడతారు. ఒకప్పుడు ఈ ప్రాంతం కూడా తెలంగాణలో ఉండేనని ఒక ప్రచారం అయితే ఉంది. మరి అది ఎంతవరకు నిజం అనేది కూడా తెలుసుకుందాం. ఇది తెలంగాణ సరిహద్దు ప్రాంతం. వీళ్ళు కూడా చాలా డెవలప్ అయ్యారు. మరి లోపల పోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇదా మండ. ఇక ఈ మొత్తం ఇక హిందీ స్టార్ట్ అయింది. నాకు హిందీ బాగా రాదు, చదువుతా రాస్తా కానీ స్లో ఉంటుంది అనమాట. మన తెలుగు అంత ఈజీ ఉండదు కదా. జానకి వే బ్రిడ్జ్. ఇక ఏదో గుడి ఉంది, శ్రీ మల్లికార్జున స్వామి. శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ ఉందట. మహారాష్ట్రలో చెరువులు కూడా ఉన్నాయి. పొలాలలో కట్టుకుర్రు ఇండ్లు కొంతమంది, వాళ్ళ సొంత జాగాలు ఉన్నట్టున్నాయి. సొంత పొలాలు చిలకలు ఉంటాయి కదా. మన లెక్కన ఇక్కడ కూడా వడ్లు కూడా మార్కెట్లు ఉన్నాయి. ఇక యాసంగి నాటేసేందుకు ఇక ప్రయత్నాలు చేస్తున్నారు రైతులు. ఏముందో బోర్ వేసుకున్నాడు రైతు, వాళ్ళ చిలకల్ని ఇల్లు కట్టుకున్నాడు, పొలం చేసిండు. పత్తి బాగా పండేటట్టుంది ఇక్కడ. లెఫ్ట్కి పోయినా సిరోంచలోకి ఎంటర్ అవుతాం. పోతే సిరోంచ నుంచి మరొక రూటుకు మరొక ఏరియాకి ఇటు పోతే మంచిర్యాల సైడ్ పోతుంది. అటు పోయినా అట్లా పోయినా సిరోంచ పోవచ్చు, ఇట్లా పోయినా సిరోంచ పోవచ్చు. మనం పెట్రోల్ కొట్టించుకుందాం. మహారాష్ట్ర బంకులో ఎంత ఉంది, మహారాష్ట్రలో పెట్రోల్ కాస్ట్ ఎంత ఉందో తెలుసుకుందాము. ఎంత పెట్రోల్? 105 రూపాయల 50 పైసలు ఉంది మహారాష్ట్రలో. అంటే తెలంగాణతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తక్కువే, కొంచెం అంతేనా. 2 రూపాయలు తక్కువ ఉంది ఫ్రెండ్స్ మహారాష్ట్రలో.
డీజిల్ అయితే 4 రూపాయలు తక్కువ. అగో డీజిల్ అయితే మన తెలంగాణ కంటే 4 రూపాయలు తక్కువ అట. ఇయ్యా ఇదేంటిది? ఇగో ఫ్రెండ్స్, ఇగో నాకు హిందీ అంత పర్ఫెక్ట్ రాదు, కానీ కొంచెం ట్రై చేస్తా. ఇడేదో ఉంది, స్కూల్లో ఏదో ఉంది, ఎందుకంటే బోర్డులు అన్నీ కూడా హిందీలో ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం సిరోంచలోకి అయితే ఎంటర్ అయినాం. సిరోంచ టౌన్లోకి అయితే వచ్చినాం. వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్ ఏరేటోళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. మా తెలంగాణనే కాదు, ఆంధ్రాలోనే కాదు, మహారాష్ట్రలో కూడా ఉన్నారు వాళ్ళు. ఇదేంటిది? కృషి ఉత్పన్న బజార్ అట. కృషి ఉత్పన్న బజార్ అంటే మార్కెట్ ఉన్నట్టుంది ఇది. కృషి ఉత్పన్న బజార్ అంటే ఏందన్నట్టు, వ్యవసాయ మార్కెట్ ఉన్నట్టుంది. వ్యవసాయమో లేకపోతే కుటీర పరిశ్రమలు అంటాం కదా, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి ఉత్పత్తి చేస్తారు కదా, వస్తువులు అమ్మడానికి కొనడానికి ఒక ఉండే ప్రాంతం అన్నమాట. ఎక్కడ చూసినా హిందీలో కనబడుతున్నాయి బోర్డులు. ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నది. ఛత్తీస్గఢ్లో ఎక్కడ చూసినా హిందీ కనబడుతుంది. అదే మన దిక్కు కార్లు ఎట్లాంటివి ఉంటాయి, ఇక్కడ వెరైటీ ఉన్నాయి. మొత్తం సుమోలే కనబడతాయి. గుడి గోపురం లేదులే, ఏంది ఉప్పన్న ఏంది ఇది? ఇది ఏందో ఉన్నది. బ్రో అదేంటిది బ్రో? అదేంటిది? ఫారెస్ట్ ఆఫీసా? ఫ్రెండ్స్, ఇది ఫారెస్ట్ ఆఫీస్ అట. ఉపవన సంరక్షక సిరోంచ. కొంచెం కష్టంగా ఉన్నది బ్రో హిందీ కొంచెం కష్టంగా ఉన్నది. నా బైక్ చైన్స్ టైట్ చేపిస్తున్నా, కొంచెం బడబడ అంటుంది. నీ పేరేం పేరు బ్రో? మహేష్. తెలుగు వచ్చా మీకు? ఇక్కడ అందరికి వచ్చేట్టుంది. ఆహా, ఇక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితి పొలిటికల్గా? అంతేనా? ఫ్రెండ్స్, ఇక్కడ ఏదో ఉరుసుత్సవం నడుస్తుందంట. ఆరంపల్లి ఫ్రెండ్స్, మనం సెంటర్కి అయితే వచ్చినాము. ఒకసారి ఈ రోడ్డు పోయేద్దాం. ఇది ఇక్కడ నుంచి మహారాష్ట్ర లోపలికి పోయే రోడ్. ఇది ఇంచుమించు ఒక హైవే లాంటిది అన్నట్టు, స్టేట్ హైవే లాంటిదే. అక్కడ దాకా పోయేద్దాం ఎట్లా ఉంటుంది ఏం కథ. ఇది పెట్టే నో ఎంట్రీ ఫర్ ఓవర్లో. ఇది క్రీడా ప్రాంగణం. అమ్మో, ఇదేంది?
ఈ రోడ్డు లాస్ట్ ఇయర్ నుంచి ఇట్లే ఉన్నది. ఇక్కడ ఇది ఒక్క రోడ్డు వేసినట్టున్నారు. భయంకరంగా ఉన్నది సిరోంచ. ఆదివాసీ ఇదో ఉంది, ఆదివాసీలకు సంబంధించింది హాస్టల్ ఉన్నట్టుంది. ఇది లోపల పిల్లలు ఉన్నారు. ఇది స్కూలు. సిరోంచ పోలీస్ స్టేషన్, సిరోంచ పోలీస్ స్టేషన్. ఫ్రెండ్స్, ఈ రోడ్డు మనకు సిరోంచ నుండి మహారాష్ట్ర లోపలికి పోయే, మహారాష్ట్ర స్టేట్ లోపలికి పోయే రోడ్డు అనమాట. ఇది బాగానే ఉంటుంది రోడ్డు. ఈ లోకల్గా ఏదో విలేజ్ పోయే రోడ్డు. వామ్మో, ఆ రోడ్డు కూడా లేదు, ఈ మధ్యనే పడ్డట్టుంది. ఆలంపల్లి 95 కిలోమీటర్స్. గచ్చిరోలి 211, నాగపూర్ 370, చంద్రపూర్ ఇంత ఉంది. ఫ్రెండ్స్, ఇది గచ్చిరోలి జిల్లా అని చెప్పినా కదా గత వీడియో, లాస్ట్ వీడియోలో మహారాష్ట్రకి సంబంధించిన చేసిన వీడియోలో చెప్పినా కదా. ఇది గచ్చిరోలి జిల్లా. గచ్చిరోలి జిల్లా కేంద్రానికి పోవాలంటే 200 కిలోమీటర్లు పోవాలి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఒక బంక్ ఉంది, ఆ రోడ్డుకు ఒక బంక్ ఉంది, ఈ రోడ్డుకు ఒక బంక్ ఉంది. గచ్చిరోలి జిల్లా కేంద్రం పోవాలంటే 200 కిలోమీటర్లు పోవాలి. చంద్రపూర్ ఇక ముంబై పోవాలంటే ఇంకెన్ని కిలోమీటర్లు పోవాలి. మళ్ళా చివరికి వచ్చినాం, మన లోపలికి పోదాం. మళ్ళా ఫ్రెండ్స్, ఈ ఊర్లో ఉరుసు ఉత్సవం నడుస్తుందంట. రాత్రి నడిచిందంట, ఇవాళ కూడా నడుస్తుందట. పాత ఇల్లు ఇది. ఫ్రెండ్స్, రాత్రి ఇక్కడ ఉరుసోత్సవం మంచి గట్టిగా నడిచినట్టుంది. లైట్స్ అవన్నీ పెట్టి మంచిగా ఏదో పండగ చేసిరట. ఈ రోజు కూడా ఉంటుందట. ఎడబా మన సెంటర్ ఎడబా ఎటో తిరిగి ఎటో వస్తాను నేను. ఇది ఉరుసు టౌన్లోని సిచ్యువేషన్. ఇది ఈడ కూడా జరిగింది. ఫ్రెండ్స్, సిరోంచ ఇది చాలా పాత ఊరు. పాత ఊరు అంటే కట్టడాలు, పాత కట్టడాలు. పోలీసులు ఉన్నారు ఇక్కడ. పోలీసులు ఎందుకు ఉన్నారు అంటే ఉరుసుత్సవాలు నడుస్తున్నాయి, ఏమైనా అల్లర్లు జరిగే అవకాశం ఉంది అని పోలీసు పహారా అనేది పెంచినట్టున్నారు. ఇక ఇది ప్రాణహిత నదికి పుష్కర ఘాట్. ఇది ఇక్కడ ఏం టెంపుల్ ఇది? ఇక్కడ బతుకమ్మ కూడా ఆడతారు. ఇక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి. పుష్కర ఘాట్. ఇది ఏ పుష్కర ఘాట్ బ్రో? ఇది చెప్తలేడు, ఆయనకు తెలుసో తెలియదు. ఇదేందన్నట్టు
ఇది మన పుష్కరాల టైంలో ఇక్కడ భక్తులు వచ్చి ఉండటానికి కట్టినటువంటి ఇవి షెడ్లు. ఇగో ఇక్కడ స్నానాలు చేస్తారు కదా, చాలా ఓలలు పొలు పొలు ఓలలు వేసి. ఫ్రెండ్స్ ఇది ప్రాణహిత నది. ఇది ఫ్రెండ్స్ ఇది గోదావరిలో కలిసి కాళేశ్వరం దగ్గర కలిసి ప్రాణహిత నది. ఇక ఇట్లుంచి ఇటు పోతే గోదావరి నదిలో అది ప్రాణహిత నది కలుస్తుంది. ఇది కూడా ఇంచుమించు గోదావరి లెక్కన ఉంది. ఇది సిరోంచలో పుష్కర ఘాట్. ఇది ప్రాణహిత పుష్కర ఘాట్. ఇది పుష్కరాలు జరిగినప్పుడు ఇక్కడ కూడా జనాలు వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా స్నానాలు చేస్తున్నారు, పుణ్య స్నానాలు చేయడానికి వస్తున్నారు. అయితే ఉరుసు ఉత్సవాలు కదా, ఉరుసు ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఈ నదిలో, ఈ ప్రాణహిత నదిలో స్నానాలు చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ సిరోంచల ప్రాణహిత నది ఒడ్డున ఒక విఠలేశ్వర అనే టెంపుల్ ఉంది. ఇది అదే పక్కన ప్రాణహిత నది, అక్కడ పుష్కర్ ఘాట్. ఇక్కడ ఈరోజు ఉరుసు ఉత్సవాలు నడుస్తున్నాయంట, నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయంట. అందుకే ఇక్కడ చాలామంది ఆ ప్రాణహిత నదిలోకి పోయి స్నానాలు చేస్తున్నారు. వాళ్ళంతా ముస్లింలే. సరే చూద్దాం టెంపుల్ దగ్గర పోయి. బాగుంది టెంపుల్. లోపలికి పోవచ్చా? ఓకే ఫ్రెండ్స్, పూజారి అనుకుంటా, ఆయన పూజారి కొడుకు అనుకుంటా. మనల్ని లోపలికి పోవచ్చా అని అడిగితే పోవచ్చు అన్నాడు. వాహ్, ఓకే రైట్. ఇక్కడ బోరింగ్ ఉంది. ఎక్కడైనా గుడికి పోవాలంటే కాళ్ళు చేతులు కడుక్కోవాల్సిందే. నేనైతే నీళ్ళైతే మీద చల్లుకున్నా. ఫ్రెండ్స్ ఇది విఠలేశ్వర టెంపుల్, సిరంచలోని విఠలేశ్వర టెంపుల్. చాలా పురాతన ఆలయం ఉన్నట్టుంది ఇది, ఎందుకంటే ఆ స్తంభాలను చూస్తూనే అర్థమవుతుంది, రాతి స్తంభాలు. చూద్దాం. వావ్, అరే వా, ఏమున్నది టెంపుల్, రాతి స్తంభాలు. విఠలేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఉన్నట్టు లోపల విఠలేశ్వర స్వామి. ఆహా, చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. ఇవి రాతి స్తంభాలేనా? రాతి స్తంభాలు ఉన్నాయంటే చాలా పురాతన ఆలయం అన్నమాట. ఇది చాలా పురాతన ఆలయము, విఠలేశ్వర స్వామి. మంచి ప్రాణహిత నది ఒడ్డున అట్లా కనబడేది ప్రాణహిత నది ఒడ్డున చిన్న కొండ పైన ఈ ఆలయం ఉంది.
ఫ్రెండ్స్, ఈ విఠలేశ్వర ఆలయంలో నవగ్రహాల గుడి కూడా ఉంది. అంటే ఇక్కడ కూడా మన ఏపీ తెలంగాణలో పూజించినట్లే హిందూ దేవతలను పూజిస్తున్నట్టు అర్థమవుతుంది. సిరోంచకు కూడా చాలా పురాతన చరిత్ర ఉంది. నాగదేవత ఉంది, వినాయకుడు ఉన్నాడు, పెద్ద మర్రి చెట్టు ఉంది, పెద్దది మర్రి చెట్టు. ఓహా, మహారాష్ట్రలో సిరోంచ, మహారాష్ట్రకు సంబంధించిన చిట్ట చివరి టౌన్ ఇది. చిట్ట చివరి అంటే తెలంగాణ వైపు ఉన్న చిట్ట చివరి టౌన్. రిక్వెస్ట్ టు కోఆపరేట్ విత్ క్యాంపెయిన్ ఆఫ్ జీరో ప్లాస్టిక్. ప్లాస్టిక్ వాడకూడదని ఇక్కడ బోర్డులు అయితే ఉన్నాయి, నేను చూపిస్తాను. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుందాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. మీకు అది రివర్స్లో కనిపిస్తుంది ఎందుకంటే ఇది సెల్ఫీ వీడియో కాబట్టి. సో ఇక మనం సిరోంచ ఇక ముందుకు పోదాం. సిరోంచ టౌన్లోకి లోపలికి పోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇది సిరోంచ బస్ స్టాండ్. హాయ్ బ్రో. ఈ మధ్య అప్డేట్ చేసినట్టున్నారు బస్ స్టాండ్ని. అయ్యో, మంచిగా కట్టారు కానీ నీట్నెస్ లేదు కదా. ఊడిస్టోళ్ళు లేడు, తీర్చోళ్ళు లేడు. హాయ్ బ్రో. రామేశ్వరం బస్సునా? ఫ్రెండ్స్, ఇది మహారాష్ట్ర. బస్సులు భయంకరంగా ఉన్నాయి. బస్సు రాయి ఒకసారి బస్సు చూద్దాం ఫ్రెండ్స్. ఓయమ్మా, ఏంది ఇది ఇంత భయంకరంగా ఉన్నాయి బస్సులు. ఇది సిరోంచ బస్ స్టాండ్ ఫ్రెండ్స్. ఇది సిరోంచ బస్ స్టాండ్లోని బస్సు. ఇది ఇవన్నీ ఒక తీరుగా ఉన్నాయి. ఓయమ్మో, ఇంత భయంకరంగా ఉన్నాయి బస్సులు. ఇవి పోతే ఆడదాకా గమ్యస్థానాలకు పోతాయి ఈ బస్సులు. తెలుగు అయిందా? మరాఠా? తెలుగు రాదా నాకు? ఇన్స్టా లేదు బ్రో. యూట్యూబ్ జర్నలిస్ట్ పేజ్. ఓకే, ఈ బస్సు గమ్యస్థానాల్లాగా పోయాక ఉంటాయా ఇవి బస్సులు? బాగుంటాయా? గట్టిగా ఉంటాయా ఇవి? భయంకరంగా ఉన్నాయి. ఆహా, ఫ్రెండ్స్, ఇది సిరోంచ బస్ స్టాండు. ఈ మధ్యన కొంచెము డెవలప్ చేసిర్రు కానీ బస్సులు మాత్రం భయంకరంగా ఉన్నాయి. అంటే మంచి
దాన్ని ఏమంటారు, కొట్టున్న బస్సులు అనమాట. ఎందుకంటే 30 ఏళ్ళ కింద తెలంగాణలో, 20 ఏళ్ళ కింద తెలంగాణలో ఎట్లుండే బస్సులు ఇప్పుడు అట్లున్నాయి. మీరంతా ఆటో వాళ్ళు కదా, ఎట్లా తీసుకుంటారు? అంటే దూరాన్ని బట్టి తీసుకుంటారా? లేదు, నాకు బండి ఉందిలే ఆల్రెడీ. జస్ట్ దాని దూరాన్ని బట్టి తీసుకుంటారా? దూరం పట్టింది బస్ కి 50 రూపాయలు ఎక్స్ప్రెస్ కు. మేము కూడా బస్ రేట్ తీసుకుంటాము. ఎక్స్ప్రెస్ 50 రూపాయలు, ఎక్స్ప్రెస్ కి 50 రూపాయలు. ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఒకటే తీరు ఉంటాయి బస్సులు? మహారాష్ట్ర బయట నుంచి స్టేట్స్ అంటే తెలంగాణ నుంచి తెలంగాణ వస్తున్నాయి. ఈ మహారాష్ట్రలో అన్ని సోటి ఉంటాయి బస్సులు? ఎక్కడ పోయినా సోటి స్కూల్ బస్. అంటే మంచి బస్సులు ఉంటాయి, లగ్జరీ అట్లా మంచి బస్సులు ఉంటాయి కానీ ఈ రోడ్ మంచిగా లేక ఈ బస్సులు ఓకే. ఈ రోడ్డు మట్టి బస్సులు ఈ టాటా కంపెనీ కాబట్టి అవి ఎట్లా ఎండకి వేసినా పోతుంది. అది వచ్చేది దాకిందనుక పుట్టుకుంటే కథ పైసలు లాస్. ఇది ఫ్రెండ్స్, రోడ్లు మంచిగా లేక డొక్కు బస్సులను పంపిస్తారంట. అంటే ఇటు కొన్ని లగ్జరీ బస్సులు కూడా ఉంటాయట. ఇది సిరోంజ. ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీది కూడా తెలుగు కదా? వీళ్ళు కూడా తెలియనట. యూట్యూబ్ తెలుగు. ఇక మన తెలంగాణ బస్సు వచ్చింది. మన తెలంగాణ బస్సులు నడుస్తూ ఉంటాయి. కొత్త బస్సులు రావాలంటే రోడ్లు కూడా బాగుండాలి. ఇగో ఇది ఆటో వాళ్ళ అడ్డా, ఇది ఆటోల అడ్డా. ఇక్కడ మన దగ్గర ఎట్లుంటాయి ఆటోలు, ఇట్లుంటాయి అంతేనా? ఇట్లుంటాయి. ఈడ మొత్తం నల్ల కలర్. మొత్తం నల్లగా ఉన్నాయి ఆటోలు. ఇక ఇక్కడ మొత్తం గిలాంటి జీబులే ఉంటాయి. మొత్తం గిలాంటి జీబులే ఉన్నాయి ఆటోలు. యూట్యూబ్ జర్నలిస్ట్ పేజ్. తెలంగాణ. నీ పేరు బ్రో? సుధాకర్. ఎప్పటి నుంచి నడుపుతున్నావు ఆటో? 4 సంవత్సరాలు అయితే. పెళ్ళి అయిందా? ఇదే ఇటేనా అంకితం? ఇక ఏ ఊరు? ఇదేనా ఊరా? ఇది తెలంగాణ. అటు ఆ రోడ్డుకు ఉంటుందా? అంకిసవై రోడ్డు. ఎట్లా నడుతుంది ఇక్కడ? ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఇప్పుడైతే గిరాకులు ఏం లేవు. ఎప్పుడెప్పుడు గిరాకులు ఉంటాయి? గిరాకులు అంటే ఒక దసరా నుంచి ఉంటది. అప్పుడు అయిపోయింది సీజన్. ఈ సీజన్ ఎండలు ఈ సీజన్ అయిపోతే మళ్ళీ ఉంటది. గిన్నె ఉన్నాయి ఈడ. ఇవే ఇంతమంది జనాలు ఉంటారు ఈడికి అత్తరా? అసలు నెంబర్ లేకుండా ఇట్లా పండాలి, సప్లైగా ఇంటికి పోవాలి. అంతేనా? అయ్యా, ఇది ఎట్లా? ఇది లోన్ తీసుకున్నావా? సొంతం. ఇది లోన్ అన్నది ఇక్కడ ఇయ్యడు. లోన్ ఇయర్ ఇక్కడ? లోన్ ఇయర్ ఫైనాన్స్ ఉండదు, ఇది ఉండదు. నెట్ కొనుక్కోవాల్సిందే. ఎంత ఉంటుంది? 3.30 ఉంది అప్పుడు. మేము 4 సంవత్సరాల కింద. ఇప్పుడు 3.40. ఓయమ్మో, అసలు ఎవరికి లోన్ ఇయర్ ఏడా? తెలంగాణలో 50,000 కడితే బండి ఇస్తాడు. అవును. మాకి ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని ప్రతి ఒక్కటి ఉంటేనే అప్పుడు బండి ఇస్తాడు. లేకుండా అస్సలు బండి. నీ ఆధార్ కార్డు లేకుండా బండి ఇయ్యడు. పోలీస్ స్టేషన్ లో కేసు గిట్టున్నా గానీ బండి ఇయ్యడు. ఫైనాన్స్ అడు పోనీ బండి ఇయ్యడు ఫస్ట్. అక్కడ నుంచి అన్ని కావాలి. ఇక అక్కడ స్టేషన్ లో పోవాలి, ఎస్ఎస్సి తీసుకోవాలి, ఆదివాసి తీసుకోవాలి. ఒక బండి అన్నట్టు ఒక సంవత్సరం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ బ్యాంకులు ఉంటాయి? ఉన్నాయి. ఏ బ్యాంకులు ఉన్నాయి? బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది, కోఆపరేటివ్ బ్యాంక్ ఉన్నది, గ్రామీణ బ్యాంక్ ఉన్నది, స్టేట్ బ్యాంక్ ఉన్నది, ఇక్కడ హిసాబ్ బ్యాంక్ ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి.
అయితే లోన్లు అయితే ఇయ్యరు మీకు, లోన్లు నెట్టే నెట్టే. లైఫ్ రిస్క్ చేసుకొని లైఫ్ ఇక ఇదే లైఫ్ ఇక. ఇదే లైఫ్. ఆల్ ది బెస్ట్ బ్రో. జర్నలిస్ట్ పేజ్ అనే యూట్యూబ్ ఛానల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అస్సలు ఏంటంటే ఇక్కడ లోన్లు ఇయ్యారట, ఎవరికి లోన్లు ఇయ్యారట. ఎందుకు ఇయ్యరు ఏం కథ అని ఆలోచిస్తే ఇక చాలా కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ లోన్లు బ్యాంకులు లోన్లు ఇవ్వరు, ఫైనాన్స్ కంపెనీలు లోన్లు ఇవ్వవు, బ్యాంకులు లోన్లు ఇవ్వవు. నేను కొన్నా సొంతంగా ఓన్గా నెట్ పెట్టి కొనుక్కోవాల్సిందే. ఇది సిరంజ పరిస్థితి. ఇది తెలంగాణ బార్డర్ కాబట్టి చాలా వరకు తెలంగాణ కల్చర్ ఉంటుంది ఎక్కువ. ఇక్కడ ఉరుసు ఉత్సవాలు నడుస్తున్నాయంట, కానీ గల్లీ గల్లీకి పోలీసులు ఉన్నారు. ఇక్కడ వీళ్ళు మర్రి చెట్లను కూడా సింబాలిక్గా చూస్తారు కావచ్చు. మర్రి చెట్లు మాత్రం ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. వచ్చే మంది పోలీసులు ఉన్నారు, ఊరంతా పోలీసులే ఉన్నారు. 200-300 మంది ఉంటారట.